జహీరాబాద్ ప్రాంతం కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి చెందిందని చెప్పారు కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్. కాంగ్రెస్ ప్రభుత్వం జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో అనేక పరిశ్రమలు తెచ్చిందని చెప్పారు. తద్వారా ఇక్కడ యువతకు ఉపాధి లభించిందని తెలిపారు. గత 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలను తప్పకుండా నెరవేరుస్తామంటున్న కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సమీపిస్తున్న వేళ జహీరాబాద్లో వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే ప్రధాన పార్టీల రాజకీయ నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. వారికి ఏ విధంగా ఉంది, ఆ ప్రచారంలో ఏ విధంగా ముందుకు సాగుతున్నారు, విజయావకాశాలు ఎట్లా ఉండబోతున్నాయి, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, జహీరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఏ విధంగా సాగుతుంది? మీ ప్రచారంలో మీకు ఏ విధంగా ఉండబోతుంది? నేను 45 రోజుల నుండి ప్రచారం చేస్తున్నా. దాంట్లో 156 గ్రామాలు నేను కవర్ చేసిన. అసలు ఎక్కడ ఎవరు కూడా చేయలేకుండొచ్చు. ప్రతి గ్రామంలో కంప్లీట్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోని అందరినీ ప్రతి ఊర్లో ఉన్న ప్రతి వ్యక్తిని కలిసినాం. అందరికీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవలసిందిగా రిక్వెస్ట్ చేసినాం. అయితే ఇక్కడ ఒక మతలబ్ ఏముందంటే 14 సార్లు ఎలక్షన్ జరిగితే 12 సార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే గెలిచిండ్రు, 2 సార్లు మధ్యలో పోయిండ్రు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచినా మొత్తం 5 మండలాలకు 4 మండలాలు కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తర్వాత మున్సిపల్ ఎలక్షన్ వాళ్ళు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే కాంగ్రెస్ పార్టీ పోతుంది కాబట్టి అని ఏదో కిట్కు పెట్టు ఎలక్షన్ పెట్టలేదు. అయితే ఎప్పుడైతే ప్రజాప్రతినిధులుగా పబ్లిక్తోని ఎన్నుకోబడ్డ సర్పంచ్లు, పబ్లిక్తోని ఎన్నుకోబడ్డ జడ్పీటీసీలు, ఎంపీపీ ప్రెసిడెంట్లు, కోఆపరేటివ్ ఎన్నికల్లో ఎలక్ట్ అయిన చైర్మన్లు, ఎటువంటి సమస్యలు ఉన్నాయి? అత్యంత అద్భుతంగా మేము అభివృద్ధి చేసిన అన్ని ప్రాంతాలని తెలంగాణలో జహీరాబాద్తో సహా ఉమ్మడి జిల్లా అత్యంత అద్భుతంగా మేము అభివృద్ధి చేసినామని చెప్పి చెప్పుకొస్తారు కదా ఆ అధికార పార్టీ వాళ్ళు. దాని మీద మీరు ఏమంటారు? అద్భుతంగా ఏదైతే చేసినారో బాగారెడ్డి గారు చేసిండ్రు గతంలో. ఈ మనగాడు ఏం చేయలే. ఈ జహీరాబాద్ ప్రాంతానికి షుగర్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి రైతులకు అందరికి కూడా మేలు చేసిండు. అదేవిధంగా మహేంద్ర ఫ్యాక్టరీ తెచ్చి అనేక మందికి ఇక్కడ ఉద్యోగాలు కల్పించిండ్రు. ఈ ప్రాంతంలో అది ఒక గొప్పతనంగా ఈరోజు ఆ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అదే కాకుండా మిగతా ఈరోజు నిమ్స్ వచ్చిన తర్వాత అది కూడా గీతారెడ్డి ఉన్న టైంలో తీసుకొచ్చిండ్రు. ముఖ్యంగా కేసీఆర్తో మీకు సాన్నిధ్యం ఉంది. ఆయనతో పనిచేసినప్పుడు కానీ ప్రజల విషయంలో ఆయనపై మీ అభిప్రాయం ఏంది? కేసీఆర్తో సాన్నిధ్యం అంటే 30-40 సంవత్సరాల సాన్నిధ్యం. 1985 నుండి నేను ఒకటేసారి ఎమ్మెల్యేలమైనాం, నేను ఒకటేసారి మంత్రులమైనాం. పక్క సీట్లల్లో కూర్చున్నాం. చంద్రశేఖర్ కాబట్టి 2 సీట్లుంటే పక్క సీట్లే. కానీ ఆ రోజుల్లో ఆయన పలికిన నీతి పలుకులు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటి కూడా లేవు. మొత్తం యావత్తు ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా నేను టోటల్గా ఒక్క ఊరు ఇడవకుండా, ఒక్క తాండా కూడా ఇడవకుండా అన్ని దగ్గర పోయినా, అన్నీ క్లియర్గా చెప్పినా వాళ్ళకందరికీ కూడా విశ్వాసం వచ్చిన. బ్రహ్మ దిగొచ్చి కేసీఆర్ తాత దిగొస్తే కూడా ఈరోజు అందరు కూడా చేయి గుర్తు కోటేసి నన్ను ఎమ్మెల్యే చేయాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను ఇవన్నీ పనులు చేసి పెడతా. కాబట్టి మీరు అందరూ కూడా, ప్రజలందరూ కూడా, మీరు ప్రజలకు చెప్పన్నారు, జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా నా మనవి ఏంటంటే 30 తారీఖు రోజు జరగబోయే ఈ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. 5 సంవత్సరాలు నాతో సర్వీస్ తీసుకోండి. ఈ 10 సంవత్సరాలుగా ఇక్కడ ఏమీ జరగలేదు. యువకులంతా కూడా నిరుద్యోగులు తిరుగుతూ ఉన్నారు. వారందరికీ ఏదో ఒక ఉపాధి దొరకాలంటే కంపల్సరీ కాంగ్రెస్ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి నన్ను ఖచ్చితంగా గెలిపిస్తారు, నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే కాబోతున్నానని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నారు చంద్రశేఖర్ గారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ ప్రవీణ్తో రాజు, జహీరాబాద్ నుంచి.